గ్రూప్ 1లో అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయిస్తున్నారని తెలుగుదేశం నేత పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని హైకోర్టు తీర్పు ఇచ్చినా అదేం లేదంటూ ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రకటనలు ఇవ్వడం దారుణమన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న గౌతమ్ సవాంగ్ తక్షణమే ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని పట్టాభి డిమాండ్ చేశారు. హైకోర్టు ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఆ పరీక్షలను రద్దు చేసింది. 3 సార్లు వాల్యుయేషన్ జరిగిందని నిర్ధారించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత నిస్సిగ్గుగా ఉద్యోగాలను కూడా బరితెగించి అమ్ముకున్నాడో రుజువైన తర్వాత ఒక పక్కన హైకోర్టు చెప్తా ఉంది 3 సార్లు చేశారు వీళ్ళు ఇల్లీగల్ గాని. మళ్ళీ మీరు నిన్న మీడియా సమావేశంలో లేదు ఒకసారి చేశాం, ఇంకా కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు వచ్చి బుకాయిస్తా ఉన్నారు. సరైన సమయంలో సరైన వివరణ ఇస్తాం. ఏంటండి సరైన సమయం? సీతారామాంజనేయులు గారు గుంటూరు జిల్లా ఎస్పీ గారికి రాసినటువంటి లెటర్ ఇది. మేము వాల్యుయేషన్ చేయిస్తూ ఉన్నాం హైలాండ్ లో, దానికి సెక్యూరిటీ కావాలని. మీరు జరగలేదని ఎలా అంటారండి? 20 లక్షల రూపాయలు పేమెంట్ చేశారు. తీయండి మీ ఏపీపీఎస్సీ ఆడిట్ అకౌంట్ పుస్తకాలు తీయండి. 20 లక్షల రూపాయలు మీరు హైలాండ్ వారికి దేనికి చెల్లించారు సార్? ఇన్ని డాక్యుమెంట్స్ మేము ప్రజల ముందు ఉంచి తప్పు జరిగిందని మేము రుజువు చేసిన తర్వాత కూడా ఎందుకండి బుకాయించడం? మీరు తక్షణమే రాజీనామా చేయాలి. ఏపీపీఎస్సీ చైర్మన్గా యూ షుడ్ రిజైన్ గౌతమ్ సవాంగ్ గారు. ఒకసారి ఇన్ని తప్పులు చేసిన తర్వాత ఇంకా మీ ఆధ్వర్యంలో పరీక్షలు ట్రాన్స్పరెంట్గా జరుగుతాయని నమ్మకం ఎవరికి ఉంటుందండి? నిన్న మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పెట్టారు. వాటి వాల్యుయేషన్లో అవకతవకలు జరగవని గ్యారంటీ ఏంటి సార్? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు సార్? అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి పరుడైతే మీరందరూ కూడా అవినీతి పరులు అయిపోతారా? ఆయన గారు అవినీతి కోసం ఏ తప్పు చేయమంటే ఆ తప్పు చేసేస్తారా?